ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్కి పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ని ఎంచుకుని యాక్టివేట్ చేసుకుంటేనే త్వరగా మా వివాహ సంబంధాలన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు. వైదిక వెలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి వయసు 27 సంవత్సరాలు. పేరు నిఖిత, డాటర్ ఆఫ్ సూర్యకుమార్. అనురాధ నక్షత్రం 2వ పాదంలో వృశ్చిక రాశిలో జన్మించిన ఈ అమ్మాయి గోత్రం శ్రీవత్సస గోత్రం. ఎత్తు 5'2", బీటెక్ చదివారు. వీరు కాబోయే భాగస్వామి నుండి కోరుకునేది మర్యాదస్తుల కుటుంబంలోని మంచి ఉద్యోగం చేసే అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అంటున్నారు. వయసు వ్యత్యాసాన్ని 3 నుంచి 5 సంవత్సరాల వరకు కోరుతున్నారు. ఎత్తు వ్యత్యాసాన్ని 5.5+ కోరుతున్నారు. వీరికి శాఖా పట్టింపు లేదు. కాబట్టి బ్రాహ్మణ కుటుంబంలోని అన్ని శాఖల వారు ఈ సంబంధం కనుక నచ్చినట్లయితే ప్రయత్నం చేసుకోండి. అమ్మాయి వివాహ ఛానల్ కోడ్ V నంబర్ 1538. వైదిక వెలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి వయసు 28 సంవత్సరాలు. పేరు ప్రసన్న, డాటర్ ఆఫ్ శ్రీనివాస్. రోహిణి నక్షత్రం 2వ పాదంలో వృషభ రాశిలో జన్మించిన ఈ అమ్మాయి గోత్రం కాశ్యపసి గోత్రం. రంగు వైట్గా ఉంటారు. ఎత్తు 5'3", ఎంటెక్ చదివారు. హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరు సంవత్సర జీతంగా 5 లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. వీరు కోరుకునే జీవిత భాగస్వామి బీటెక్ లేదా ఎంటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అబ్బాయి కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 2 నుంచి 5 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5.3+ కోరుతున్నారు. వీరికి శాఖా పట్టింపు లేదు. కాబట్టి బ్రాహ్మణ కులంలోని అన్ని శాఖల వారు ఈ సంబంధం కనుక నచ్చినట్లయితే ప్రయత్నం చేసుకోండి. అమ్మాయి వివాహ ఛానల్ కోడ్ V నంబర్ 1539. వైదిక వెలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి వయసు 26 సంవత్సరాలు. పేరు శైలజ, డాటర్ ఆఫ్ స్వామి. పూర్వభద్ర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన ఈ అమ్మాయి రాశి కుంభరాశి. భారద్వాజ గోత్రానికి చెందినవారు. ఫెయిర్గా ఉంటారు. ఎత్తు 5'5", బీటెక్ చదివారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరు సంవత్సర జీతంగా 8 లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. వీరు భాగస్వామి నుండి కోరుకునేది ఏదైనా డిగ్రీ చదివి ఉద్యోగం చేసే అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 5 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5.5+ కోరుతున్నారు. వీరికి శాఖా పట్టింపు ఉంది. వీరు నియోగులను మినహాయించి బ్రాహ్మణ కుటుంబంలోని అన్ని శాఖల వారిని అనుమతిస్తున్నారు. అమ్మాయి వివాహ ఛానల్ కోడ్ V నంబర్ 1540. 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి వివాహ వయసు 28 సంవత్సరాలు. అమ్మాయి పేరు శిరీష, డాటర్ ఆఫ్ వరప్రసాద్. శ్రవణం నక్షత్రం 1వ పాదంలో మకర రాశిలో జన్మించిన ఈ అమ్మాయి గోత్రం సాంఖ్యానస గోత్రం. మీడియంగా ఉంటారు. ఎత్తు 5'3", బీటెక్ చదివారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సంవత్సర జీతంగా 15 లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. వీరు జీవిత భాగస్వామి నుండి కోరుకునేది ఎంటెక్ లేదా MBA లేదా CA చదివి ఉద్యోగం చేస్తూ 16 లక్షల రూపాయలను సంపాదించే అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 3 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5.6+ కోరుతున్నారు. వీరికి శాఖా పట్టింపు లేదు. కాబట్టి బ్రాహ్మణ కులంలోని అన్ని శాఖల వారు ఈ సంబంధం కనుక నచ్చినట్లయితే ప్రయత్నం చేసుకోండి. అమ్మాయి వివాహ ఛానల్ కోడ్ V నంబర్ 1541. వైదిక వెలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి వయసు 22 సంవత్సరాలు. అమ్మాయి పేరు సాయి సుమ, డాటర్ ఆఫ్ శాస్త్రి.
స్వాతి నక్షత్రంలో జన్మించిన ఈ అమ్మాయి రాశి తులారాశి. కౌండిన్యస గోత్రానికి చెందినవారు. వైట్గా ఉంటారు. 5.8 ఎత్తు కలిగి బీటెక్ చదివారు. వీరు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. నెల జీతంగా 25,000 రూపాయలను సంపాదిస్తున్నారు. వీరు భాగస్వామి నుండి కోరుకునేది బీటెక్ చదివి ఉద్యోగం చేసే అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 2 నుంచి 3 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5.9 నుంచి 6 వరకు కోరుకుంటున్నారు. వీరికి శాఖా పట్టింపు లేదు. కాబట్టి బ్రాహ్మణ కులంలోని శాఖా పట్టింపు లేని బ్రాహ్మణ అబ్బాయిల తల్లిదండ్రులు అందరూ ఈ సంబంధం కోసం ప్రయత్నం చేసుకోండి. అమ్మాయి వివాహ ఛానల్ కోడ్ వి నంబర్ 1542. ఆరామ ద్రావిడ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి వయసు 27 సంవత్సరాలు. పేరు సాయి శ్రావణి, డాటర్ ఆఫ్ చక్రపాణి. ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో జన్మించిన ఈ అమ్మాయి రాశి మకర రాశి. గోత్రం హరితస గోత్రం. ఫెయిర్గా ఉంటారు. ఎత్తు 5'5". బీటెక్ చదివారు. ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా 70,000 రూపాయలను సంపాదిస్తున్నారు. వీరు భాగస్వామి నుండి కోరుకునేది బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎంసీఏ లేదా సిఏ చదివి గవర్నమెంటు లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 3 నుంచి 4 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5.6+ కోరుతున్నారు. వీరికి శాఖా పట్టింపు లేదు. కాబట్టి బ్రాహ్మణ కులంలోని శాఖా పట్టింపు లేని బ్రాహ్మణ అబ్బాయిల తల్లిదండ్రులందరూ ఈ సంబంధం కోసం ప్రయత్నం చేసుకోండి. అమ్మాయి వివాహ ఛానల్ కోడ్ వి నంబర్ 1543. ద్రావిడ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి వయసు 26 సంవత్సరాలు. పేరు సాయి శిరీష, డాటర్ ఆఫ్ వసుదేవరావు. అనురాధ నక్షత్రం 3వ పాదంలో వృశ్చిక రాశిలో జన్మించిన ఈ అమ్మాయి గోత్రం వాదులస గోత్రం. మీడియంగా ఉంటారు. ఎత్తు 5'5". పీజీ డిహెచ్ఎం చదివారు. వీరు భాగస్వామి నుండి కోరుకునేది బీటెక్ లేదా ఎంటెక్ చదివి ఉద్యోగం చేసే అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 3 నుంచి 4 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసాన్ని 5.6+ కోరుతున్నారు. వీరికి శాఖా పట్టింపు లేదు. కాబట్టి బ్రాహ్మణ కులంలోని శాఖా పట్టింపు లేని బ్రాహ్మణ అబ్బాయిల తల్లిదండ్రులందరూ ఈ సంబంధం కోసం ప్రయత్నం చేసుకోండి. అమ్మాయి వివాహ ఛానల్ కోడ్ వి నంబర్ 1544. 6,000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి వయసు 28 సంవత్సరాలు. పేరు రాజ్యలక్ష్మి, డాటర్ ఆఫ్ ప్రభాకర్. పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదంలో ధనుర్రాశిలో జన్మించిన ఈ అమ్మాయి గోత్రం ఆత్రేయస గోత్రం. ఫెయిర్గా ఉంటారు. ఎత్తు 5'6". బీకామ్ కంప్యూటర్స్ చదివారు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ సంవత్సర జీతంగా 3 లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. వీరు జీవిత భాగస్వామి నుండి కోరుకునేది ఏదైనా డిగ్రీ చదివి వెల్ సెటిల్డ్ ఉద్యోగం చేసే అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 2 నుంచి 5 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5.8+ కోరుతున్నారు. వీరికి శాఖా పట్టింపు ఉంది. వీరు నియోగులను మాత్రమే కోరుకుంటున్నారు. అమ్మాయి వివాహ ఛానల్ కోడ్ వి నంబర్ 1545. వైదిక ములకనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి వయసు 29 సంవత్సరాలు. పేరు రోచిన, డాటర్ ఆఫ్ మురళీధర్. స్వాతి నక్షత్రం 1వ పాదంలో తులారాశిలో జన్మించిన అమ్మాయి గోత్రం కాశ్యపస్య గోత్రం. ఫెయిర్గా ఉంటారు. ఎత్తు 5 అడుగులు. మాస్టర్ చదివారు. వీరు యుఎస్ఏలో చదివారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సంవత్సర జీతంగా 12.3 lakhs రూపీస్ సంపాదిస్తున్నారు. వీరు జీవిత భాగస్వామి నుండి కోరుకునేది బీటెక్ లేదా ఎంబీఏ లేదా ఎంఎస్ లేదా ఎంటెక్ చదివి వెల్ సెటిల్డ్ ఉద్యోగం చేసే అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 2 నుంచి 3 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5.4+ కోరుతున్నారు. వీరికి శాఖా పట్టింపు లేదు. కాబట్టి
ఈ సంబంధం సూటబుల్గా ఉంది అనుకునే అబ్బాయి తల్లిదండ్రులు ఈ సంబంధం కోసం ప్రయత్నం చేసుకోండి. అమ్మాయి వివాహ ఛానల్ కోడ్ వి నంబర్ 1546. 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి వయసు 27 సంవత్సరాలు. పేరు సావిత్రి, డాటర్ ఆఫ్ ప్రసాద్. ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదంలో జన్మించిన ఈ అమ్మాయి రాశి మీనరాశి. కౌండిన్యస గోత్రానికి చెందినవారు. ఫెయిర్గా ఉంటారు. ఎత్తు 5'4". MBA చదివారు. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. భాగస్వామి నుండి కోరుకునేది ఏదైనా డిగ్రీ ప్లస్ చదివి వెల్ సెటిల్డ్ ఉద్యోగం చేసే అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 2 నుంచి 5 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసాన్ని 5.5+ కోరుతున్నారు. వీరికి శాఖ పట్టింపు లేదు కాబట్టి బ్రాహ్మణ కుటుంబంలోని అన్ని శాఖల వారు ఈ సంబంధం నచ్చినట్లయితే ప్రయత్నం చేసుకోండి. అమ్మాయి వివాహ ఛానల్ కోడ్ వి నంబర్ 1547.